హరే కృష్ణ ఫ్రెండ్స్. తమ్ముడు వాళ్ళు అయితే సమ్మర్ వెకేషన్స్కి హన్మకొండకు వచ్చినారు కదా. ఈరోజు అయితే మేము బయటికి వెళ్తున్నాము జూ పార్క్. అక్కడ నుంచి అటు ట్యాంక్ బండ్కి అయితే వెళ్తున్నాము. మరదలు అయితే వాటర్ బాటిల్ అయ్యే నింపేస్తుంది. మా పిల్లలు ఏం చేస్తున్నారో చూద్దాము. ఇంకో చూసిండ్రా ఇల్లు పీకి పందిరి పెట్టిండ్రు ఫ్రెండ్స్. ఇంకా మా పెద్ద కోడలు గగన, నడిపిదేమో తొర్రి పళ్ళ మేఘన, చిన్నది చుట్కి పిల్ల. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇంకా పాండకారిని తోలకుండా ఎట్లా అయితే నెట్టేస్తుంది మా తొర్రి పళ్ళ మేఘన. ఇంకా స్కేటింగ్ చేస్తుంది మా గగన. మా చుట్కి పిల్ల అయితే సైక్లింగ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఇంకా కిందికి దిగేసినాము. ఇంకా స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుండి. ఇంకా కొద్దిసేపు అయితే ఒక 10 minutes కూడా పట్టదు ఫ్రెండ్స్. జూ పార్క్ మాకు చాలా దగ్గర. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాను. అక్కడ ఏందో లియోప్యాడ్ వచ్చిందంట అని అన్నారు, కానీ అదే పాతదే ఉంది ఫ్రెండ్స్. మీకు కూడా చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇదైతే మా కాలనీలో ఉండే శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. మా పిల్లలు రోజు స్కూల్కి వెళ్తుంటే ఇక్కడ నుంచి దండం అయితే పెట్టేసుకుంటారు. ఆల్రెడీ మా చిన్నోడు అయితే దండం పెట్టేసుకుంటున్నాడు. ఇంకా మనం జూ పార్క్కి అయితే దగ్గరలో వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంకొక 200 meters వెళ్తే వెళ్ళిపోతాము. ఇంకా పిల్లల్ని అయితే మీరు కూడా ఈ వెకేషన్కి ఎక్కడికైనా తీసుకెళ్ళండి. కొంచెం కొత్తగా చూపిస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్టెడ్గా ఉంటారు. ఫోన్ గట్ల అయితే అలవాటు చేయకండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, కృష్ణుడి దయ వల్ల మా పిల్లలకైతే ఫోన్ అలవాటు లేదు. ఇంకా మా కోడళ్ళు కూడా అసలు చూడరు. నేను లేకుంటే మాత్రం ఇంకా నైట్ అవుట్స్ చేస్తారు ఫోన్ చూడడానికి. ఇంకా మా తొర్రిపల్ల మేఘనకైతే వార్నింగ్ కూడా ఇచ్చిన నేను. ఇంకా వాళ్ళ కోసం రోజు కొత్త యాక్టివిటీస్ మనం ఏదైనా చేస్తుంటే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్. వాళ్ళు బాగుంటేనే రేపు మన ఫ్యూచర్ కూడా బాగుంటుంది, రేపు వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. సో పిల్లల్ని అయితే ఎంకరేజ్ చేసే విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదో నాకు తెలిసింది చెప్పిన, నేనైతే పిల్లల విషయంలో చాలా కేర్గా ఉంటాను ఫ్రెండ్స్. ఫోన్ అయితే నిజంగా చెప్తున్నా, నా అదృష్టంగా వచ్చేదైతే మా పిల్లలు అయితే ఫోన్ చూడరు ఫ్రెండ్స్. ఇంకా మేమైతే లోపలికి ఎంటర్ అవుతున్నాము. మీరు కూడా మా జర్నీని చూడండి ఫ్రెండ్స్. ఎంజాయ్ విత్ అస్. ఇంకా మా మేఘన చూడండి ఫ్రెండ్స్, డస్ట్బిన్లతోనైతే ఆడుకుంటుంది. చెప్పినా వినదు. వింటే అసలు అది మేఘన ఎందుకు అవుతుంది, అన్నీ ఇట్లానే చేస్తుంది. మా చిన్నోడైతే చాలా బాగా ఆడుకున్నాడు. మా చుట్కి పిల్ల కూడా మస్తు ఆడుకున్నది ఫ్రెండ్స్. ఇంకా మేము కొన్ని ముందుకట్లే వెళ్ళేసి కొన్ని ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఒక ప్లేస్లో అయితే ఆగినాము. ఇంకా అక్కడైతే కొన్ని పిక్స్ అయి దిగేసినాము ఫ్రెండ్స్. అక్కడైతే హాయ్ చెప్తున్నారు అందరూ. మేము హాయ్ చెప్తామంటే మేము హాయ్ చెప్తామని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్, వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారు. అండ్ కొన్ని పిక్స్ దిగేసి ఇంకా లోపలికి అయితే వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయినాం. చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత అయితే ఈ లియోప్యాడ్ అయితే బయటికి వచ్చింది. బయటికి వచ్చి అలా కొద్దిసేపు లేదు, ఇంకా లోపలికైతే వెళ్ళిపోయింది. దాని సొమ్మేం పోయిందో ఏమో, కొద్దిసేపే నించున్నాం. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకేటు బర్డ్ సైడ్ అటు ఇటు అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడడానికైతే పిల్లలు చాలా ఎంత ఉత్సాహంగా ఉన్నారో చూడండి. ఇంకా కొన్ని అప్పటికే ఈవినింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. అన్నీ లోపలికి అయితే పంపించేసినారు. కొన్ని ఉండే చూసినాము. ఇంకా ఎలుగుబంటి దగ్గరికి అయితే వచ్చినాము. ఇంకా అది అప్పుడే బయటికి వస్తుంది. సో వీడియో తీయడానికి కొంచెం ఈవినింగ్ లైటింగ్ అయితే లేకుండా ఉండే ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళు గేమ్స్ జోన్కి అయితే వెళ్ళినారు. గేమ్స్ అయితే స్టార్ట్ చేసిండ్రు. మా చిన్నోడికి జారుడు బండ ఉంటే చాలు ఫ్రెండ్స్, ఎవరితోనైనా వెళ్ళిపోతాడు. ఇంకా వాడికి గేమ్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేసినారో, చాలా ఎంజాయ్ అయితే చేసినారు పిల్లలు. ఫ్రెండ్స్ పంది లెక్క మా తమ్ముడు కూడా జారుడు బండ. ఇంకా మా అమ్మ అయితే పాప ఏదో అట్లా కూర్చుంది, కొద్దిసేపు కూర్చుందామని లోపే వాడు వచ్చి ఏం చేసిండో చూడండి మీరు. దానికి అసలే భయం అయిందంటే వీడు అస్సలు వినలేదు. వెనకాల వచ్చి ఒకటే ఊపిడు. మా అమ్మ మస్తు భయపడ్డది ఫ్రెండ్స్, కళ్ళు తిరుగుతున్నాయని చెప్పేసి అస్సలు ఆపట్లేదు. ఇంకా రావే అని చెప్పి మా మరదల్ని పిలిచింది. అప్పటికి వచ్చి మా మరదలు ఆపింది. నేనైతే మస్తు నవ్వుకున్నా ఫ్రెండ్స్ ఈ సీన్ చూసి. ఇంకా ఈ వీడియో చూసి మా నాన్న చేసే కమెంట్స్ ఏందో చూడాలి అప్పటికి. ఇంకా మా తమ్ముడును చుట్కి పిల్ల అయితే ఊగుతున్నారు. ఇక్కడ మా గగనను మా రోహన్ బెట్ట ఇక్కడ ఉన్నారు. ఇంకా లాస్ట్కి తమ్ముడు వీళ్ళ 5గురిని అయితే ఈ బండి అయితే ఎక్కించేసినాడు. ఇంకా తిప్పుతా ఉన్నాడు. చాలాసేపు అయితే దీని మీద ఆడుకున్నారు.
ఇంకా ఇది ఆడుకునడం అయిపోయిన తర్వాత ఇంకా చూద్దాం రండ్రా అంటే ఇంకా రావట్లేదు. ఇంకా ట్యాంక్ బండ్కి వెళ్దాం అని చెప్పేసి బయటికి రమ్మంటే వస్తలేరు. సో ఫ్రెండ్స్ ఇదే చాలాసేపు ఆడుకున్నారు. ఇంకా మనం పికాక్ దగ్గరికి వెళ్ళిపోదాం. హరే కృష్ణ, వీటిని చూస్తేనే నాకంతా ఒకలాగా అనిపించేస్తుంది. ఒక పీస్ ఆఫ్ మైండ్ అయితే అనిపిస్తుంది. వీటిని చూడంగానే ఒక ప్రశాంతత, ఒక ఆధ్యాత్మికత అయితే అనిపిస్తుంది నాకు. ఇంకా మా అమ్మ అయితే తిరిగి అన్నీ చూస్తుంది. మా అమ్మ ఫస్ట్ టైమా ఏమో ఇంతకుముందు వచ్చిందో రాలేదో కానీ నాతో రావడం అయితే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. అన్నీ అయితే చూస్తుంది లోపల తిరిగేసి. ఇంకా మా తమ్ముడు వాళ్ళు పిల్లలు అయితే అందరూ ముందుకు వెళ్ళిపోయినారు. ఇంకా ఇందులో ఏమేమి ఉన్నాయో ఇవైతే అన్నీ మా అమ్మ చూస్తుంది. ఫ్రెండ్స్ ఇవైతే తిరిగి చూసేవారికి మాకు కాళ్ళు అయితే గుంజినాయి. కానీ మా వాళ్ళు అయితే ఇంకా బయటికి అయితే వెళ్ళట్లేదు ఇప్పటికీ. కానీ దొరికిండ్రు వీళ్ళు. ఇంకా ఇక్కడ ఒక పికాక్ అయితే బయటనే తిరుగుతుంది ఫ్రెండ్స్. నేను దగ్గరికి వెళ్ళేసరికి వెళ్ళిపోయింది. కానీ చాలా బాగుండింది. ఎంత బాగుందో కదా చూడండి, ఉరుకుతాంది. ఇదైతే ఆకుపచ్చ తొండ అంట. నేనైతే ఎప్పుడు చూడలేదు దీన్ని. ఇది ఫస్ట్ టైం చూసిన ఫ్రెండ్స్. ఇంతకుముందు వెళ్ళినప్పుడు ఉన్నదో లేదో నాకు ఐడియా అయితే లేదు. ఇంక అక్కడ నుంచి అయితే పిజియన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం మేము. మా చుట్టుకి పిల్ల అయితే చాలా ఉన్నాయి అనుకుంటే అయితే ఉరుకుతుంది. ఇంకా పిల్లలు అయితే ఇంకా భలే ఎంజాయ్ చేసినారు ఫ్రెండ్స్. మీరు కూడా దగ్గరలో, మీకు ఇక్కడ దగ్గరలో ఉంటే, అయినా చాలామందికి వరంగల్ అయితే దగ్గర ఉంటుంది. ఇంకా ఎప్పుడైనా పిల్లల్ని తీసుకొచ్చి అయితే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడైతే. ఇంకా మేమైతే బయటికి అయితే వెళ్తున్నాము. అందులో వెహికల్ని చూసి మా అమ్మ అయితే పరిచయం అవుతుంది, ఏంటిది ఇది ఇలా వెళ్తుందని చెప్పేసి. అయితే అదంతా తిప్పి చూపిస్తుందమ్మా అని అయితే చెప్తున్న. వర్కర్స్ అయితే లోపల వెళ్తున్నారు. ఇక అక్కడ నుంచి బయటకు వచ్చినాక కుల్ఫీ ఐస్ క్రీమ్ కోసం అయితే వెళ్తున్నాం మేము. అక్కడ ట్యాంక్ బండ్ దగ్గరే కదా, ఇక్కడికైతే వచ్చేసి పిల్లలు పానీపూరి చూడంగానే ఇంకా వాళ్ళకి అమ్మ పానీపూరి కావాలని చెప్పేసి ఒకటే అరుపులు. ఇంక ఇక్కడ పానీపూరి తింటున్నారు చూడండి. ఒక్కొక్కరు మామూలుగా తినలేదు ఫ్రెండ్స్. మా చిన్నోడిది అయితే అందరికన్నా ఫాస్ట్ అయిపోయింది. ఎందుకంటే అందరికంటే ఫస్ట్ వాడికే ఇచ్చినాం కాబట్టి. ఇంకా ఇప్పుడు ట్యాంక్ బండ్కి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. మా చుట్టుకి పిల్ల చూడండి ఎట్లా ఊరుకుతుందో ముందుకి. ఇంకా వాళ్ళ ఎంజాయ్మెంట్ ఈరోజు అయితే వాళ్ళకి గోల్డెన్ డే ఫ్రెండ్స్. ఇక్కడ ఇక భద్రకాళి బండ్ అని ఒకటి ట్యాగ్ అయితే ఉంది. అక్కడ ఫొటోస్ అయితే దిగినాం. ఇంకా అక్కడ నుంచి లోపలికి అయితే వెళ్తున్నాం. మా గగనమ్మ పెద్ద కోడలు చూడండి లోపలికి అయితే ఉరుకుతుంది. మళ్ళీకి బెట్ట కూడా వచ్చేసిండు. వెనకాలే మా మేఘన అయితే వచ్చేసి డ్యాన్స్ వేసిస్తుంది. ఇంకా మేము కూడా ఎంటర్ అయిపోయినాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. కానీ తిరిగే అంత ఓపిక ఉండాలి ఫ్రెండ్స్. అట్లా ఓపిక ఉంటేనే తిరగగలుగుతాం, ఎందుకంటే టైర్డ్ అయిపోతాం లేకపోతే. కానీ ఈవినింగ్ టైం కాబట్టి మాకు ఓకే ఫ్రెండ్స్, మంచిగా సెట్ అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళేసి వీళ్ళ ఆటలు వీళ్ళ పాటలు మామూలుగా అయితే జరగలేదు. ఇంకా మా అమ్మ కూడా లోపలికి వచ్చేస్తుంది. ఇక్కడ కొన్ని పిక్స్ అయ్యి అట్లా దిగేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాం. ఇంకా లోపలికి పోయినాక కొంచెం మా ముగ్గురు కోడళ్ళు అయితే పరిచయం చేసినారు మమ్మల్ని. ఇంకా బయట అంతా పానీపూరి తిన్నారు కదా, సో ఆ ఎఫెక్ట్ అనుకుంటా. ఇంకా వండర్ ఏంటంటే సర్ప్రైజ్ చేసిండు మా ఆయన అయితే వచ్చేసిండు. అసలు వస్తున్నాను ఫోన్ కూడా చేయలేదు. నేనైతే చాలా థ్రిల్ అయిపోయినా. ఎందుకంటే కూర్చున్న దగ్గరికి డైరెక్ట్ ఇట్లా వచ్చేసేసరికి చూసేవారికి ఎట్లా అనిపిస్తుంది కదా మనకి. ఇంకా ఈయన వచ్చిందని చెప్పి సంబరంలో నేను ఉంటే మా అమ్మ అయితే ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేస్తుంది. చాలా కష్టం అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూర్చొని గుంజుతుంది. అమ్మ ఏం చేస్తున్నావే. ఇంకా మా తమ్ముడు వచ్చి అమ్మకి హెల్ప్ అయితే చేస్తున్నాడు. అది ఎంత గుంజిన కిందికి రావట్లేదు పాపం దానికి. ఇంకా మొత్తానికి అయితే బాడీ అంతా మంచిగా అయిపోయింది ఫిజికల్గా. ఇంకా దానికి కూడా రిలాక్స్ అయిపోయింది. మా చుట్టుకి కూడా వెనకాల ఏమో చేస్తుంది. ఇంకా చూడండి, ఇంకా మా తమ్ముడు అయితే ఒకటే రోజులో తగ్గిపోవాలని కష్టం అయితే పడుతున్నాడు. ఇంకా మా మరదలు కమెంట్స్ చేస్తుంది మా తమ్ముడిని కూడా. సో వీళ్ళిద్దరు అయిపోయాక నేను కూడా ఇన్వాల్వ్ అయిన ఫ్రెండ్స్. సైక్లింగ్ చేస్తున్నా నేను. ఇంకా అక్కడంతా ఇక కొద్దిసేపు ఇట్లాంటి కొన్ని కామెడీలు అవి చేసుకున్నాము, నవ్వుకున్నాము. ఇలాంటి రోజైతే మళ్ళీ రాదేమో ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక అదంతే, కొన్నిటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేము మనం. అంత హ్యాపీ అయితే అయినాం ఫ్రెండ్స్. బాగాసేపు నవ్వుకున్నాం, ఆడుకున్నాం, చాలాసేపు ఉన్నాం ఫ్రెండ్స్ అక్కడ మేము. ఇంకా పిల్లలు అయితే లోపలికి తీసుకెళ్ళిండు మా ఆయన వాళ్ళని ఆడిపించడానికి. ఇంకా బయటికి వచ్చేసినాము. బయటకు వచ్చేస్తుంటే అప్పటికే 9:30 అయిపోయింది ఫ్రెండ్స్ మాకు.
ఇంకా బయటికి వచ్చి ఇంటికైతే వచ్చేసినాము. పడుకున్నారు మా రుహాన్ బేట. మా మరదలు అన్నం తింటుంది. అమ్మ కూడా ఆల్మోస్ట్ ఇంకా పడుకుంటుంది. పిల్లలు కూడా పడుకున్నారో చూద్దాం. ఇంకా మళ్ళీకి బేట అన్నం తింటున్నాడు. మేఘన డ్రాయింగ్ వేస్తుంది. మా గగన చుట్కీ అయితే పడుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు కూడా ఏం చేస్తాడో చూద్దాం. ఇగో అలసిపోయినారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు. ఇంకా మీరు కూడా పడుకోండి. చూసి మీరు కూడా టైర్డ్ అయిపోయినారు కదా. బాయ్, గుడ్ నైట్.